డిబేట్ చరిత్రలో చాలా దృష్టాంతాలు ఉన్నాయి. అలాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్స్లో కానీ కోర్టుల్లో కానీ చాలా కేసులు చూసాం మనం. ఎంత పెద్ద కేసు అయినా సరే అది ప్రపంచ స్థాయిలో పేరున్న కేసులు చూసాం మనం. మన దేశంలో చాలా కేసులు చూసాం. ప్రతి ఊర్లో కూడా జరుగుతూ ఉంటాయి. ఎలాంటి నేరంలోనైనా ఆ నేరస్తుడు ఏదో ఒక క్లూ వదులుతాడు తెలియకుండా. అతనికి తెలియదు నేను దీనివల్ల దొరికిపోతానని. కాకపోతే ఏదో ఒక రోజు దానివల్ల దొరికిపోతారు. మనం ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం. పర్టికులర్గా మలయాళంలో ఇలాంటి సినిమాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఏదో ఒక చిన్న తప్పు అతన్ని పట్టిస్తుంది. అది నేరం చేసేటప్పుడు నేరస్తుడు అది తప్పు అనుకోడు ఒకటి. రెండవది ఆ నేరం అయిపోయిన తర్వాత కొంత ధీమాగానే ఉంటాడు కొంతకాలం. కానీ దర్యాప్తు జరుగుతున్నప్పుడు లేకపోతే పోలీసులు దాన్ని చేస్తున్నప్పుడు ఎక్కడో చోట కంగారు పడి ఆ కంగారులో లేకపోతే ఇది ఏదో ఒకటి చేయాలి దీన్ని లేకపోతే మనం ఇదైపోతామని అనుకున్నప్పుడు ఆ తొందరపాటులో ఇంకొక తప్పు జరుగుతుంది. ఆ తప్పు ఆధారంగా దొరికిపోతారు. ఉదాహరణకి మన కళ్ళ ముందు జరిగిన కేసులు చూస్తే మొన్న వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యే ఆయన ఆ టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు కానీ లేకపోతే ఇంకోటి కానీ 2-3 కేసులు ఉన్నాయి. చాలా ఉన్నాయి, కీలకమైనవి 2-3. ఆ 2-3 కేసుల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు చాలా ఇంపార్టెంట్. కేసు ఎవరైతే అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి అప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులకి. ఆ కంప్లైంట్ ఆధారంగా ఇతని మీద కేసు ఉంది, వంశీ మీద. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆ కేసే ముందుకెళ్ళలేదు. వంశీని అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా ఏం జరగల. కేసు ఉంది అంతవరకే. ఆయన ముందే ఏదో బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం ఏదో చేసినట్టున్నాడు. అయితే ఎప్పటికైనా ముందు మంచిది కాదు ఇది, ఎప్పటికైనా మనకు మూడుద్ది అనుకున్నాడో లేకపోతే వీళ్ళేం తొందరగా దీన్ని ముగించేద్దాం అనుకున్నాడో కేసు పెట్టిన వ్యక్తిని కిడ్నాప్ చేశారు. వీళ్ళ కర్మగాలి ఆ కేసు పెట్టిన వ్యక్తి దళితుడు. కిడ్నాప్ కేసు, ఎస్సీ యువకుని కిడ్నాప్ చేసిన కేసు, ఇవన్నీ కలిపి అసలు ఎందుకు చేశాడంటే ఇందుకు చేశాడు. మొత్తం అవి ఇవి అన్నీ కలిసి ఇప్పుడు జైల్లో మగ్గుతున్నాడు. ఇంకొక కేసు నిన్న మనం చూసాం. గడిచిన 6-7 సంవత్సరాలు చెలరేగిపోయి మనిషిని అనే విషయాన్ని కూడా మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, భువనేశ్వర్ గారి మీద, ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద ఇష్టారాజ్యంగా అసలు మానవత్వం లేదా నేను మనిషిని ఇది భాష అనేది మర్చిపోయి పిచ్చగా పోస్టులు పెట్టిన ఒక వ్యక్తి నాకేం కాదనుకున్నాడో లేకపోతే అన్నీ మర్చిపోయారు వీళ్ళు అనుకున్నాడో ఏదో కంపెనీ టీంలో భాగంగా లోకేష్ దగ్గరికి వెళ్ళాడు. పాపం లోకేష్కి తెలియదు. నిన్నంతా మనం చూసాంలే, మళ్ళీ దాని గురించి నేను ఎక్కువ చెప్పడం కాదు. కానీ అంటే తెలియకుండానే బోన్లోకి వచ్చాడు. సరే వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళాడు. కానీ అట్లా వెళ్ళాడో లేదో తెలిసిపోయింది అందరికీ. ఇప్పుడు ఏం జరుగుద్ది అనేది పెద్ద టెన్షన్ అతనికి. ఉద్యోగం ఊడినట్టుంది ఆల్రెడీ, ఇంకేం జరుగుద్దు. సో ఇలాంటి తొందరపాటు చర్యలు లేకపోతే ఉలికిపాటు చర్యలు జరిగిపోద్దామని కొంత కంగారులో చేసే తప్పులు దొరికిపోతారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఒక వీడని మిస్టరీ లాగా ఉంది. మిస్టరీ ఏం లేదు, అందరికీ తెలుసు. పులివెందుల పూలంగలలో ఎవరిని అడిగినా ఎవరు చంపారో చెప్తారు, అందరికీ తెలుసు. మిస్టరీ ఏం లేదు ఇందులో. నేనే తప్పు పదం వాడా, మిస్టరీ ఏం లేదు. ఇది క్రిస్టల్ క్లియర్ కేసే. కాకపోతే దర్యాప్తు ముందుకు సాగడంలా. ఎందుకు సాగడం లేదు అని అంటే సాక్షుల్ని బెదిరించడమో, సాక్షుల్ని మేనేజ్ చేయడమో, లేకపోతే బ్యాక్ ఎండ్ వర్క్ చేయడమో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. దానివల్ల సిబిఐ ఆఫీసర్ మీద కేసు పెట్టించారు. సిబిఐ ఆఫీసర్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో అతన్ని బెదిరించారు. అసలు తండ్రిని వివేకానంద రెడ్డి గారిని మేం కాదు చంపింది, ఆయన కూతురు అల్లుడే చంపారని ఇంకొక ఎలిపి సృష్టించారు. వాళ్ళకున్న సాక్షి పేపర్లో ఇష్టారాజ్యంగా స్టోరీలు రాశారు. ఇవన్నిటికీ సాక్ష్యాలు ఏంటి అనేది ఎవరికి తెలియదు. సడన్గా సునీతారెడ్డి గారు ఇదే వాళ్ళ నాన్నగారి దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తి వేసిన కేసు, వీళ్ళ మీద కేసు వేస్తే ఆ కేసులో హైకోర్టుకి వెళ్తే హైకోర్టు అది తీసుకోకపోతే సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు అందరితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక నోటీస్ ఇచ్చింది, దీని మీద మీ రియాక్షన్ ఏంటి అని. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఇంకేముంది,
మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పు చూడ పురుగులుండు. అది మొత్తం అసలు ఈ కేసు ఎవరు చేశారు, ఈ హత్య ఎందుకు చేశారు, ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు, ఈ తప్పులన్నీ ఎందుకు చేస్తున్నారు, ఈ కేసులో లేని విషయాలను ఎందుకు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు, కోర్టుల ముందు కూడా పిట్టకథలు ఎందుకు చెప్తున్నారు, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వేసిన అఫిడవిట్లో నీట్గా క్లియర్గా మొత్తం ఇచ్చారు. ఆ అఫిడవిట్ చదివితే అర్థమైపోద్ది హత్యకు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అని. తర్వాత ఇవన్నీ అవినాష్ రెడ్డి చేసిన కుట్ర అనేది ఇంకొక కీలకమైన అంశం. అందులో ఆ అఫిడవిట్లో, రాష్ట్ర ప్రభుత్వం వేసిన అఫిడవిట్లో క్లియర్గా ఉంది ఇది. అవినాష్ రెడ్డి కుట్ర పన్నాడు ఈ సాక్షులందరినీ మ్యానిపులేట్ చేయడానికి, లేకపోతే సునీతని అండ్ రాజశేఖర రెడ్డి అంటే కూతుర్ని అల్లుడిని, వివేకానంద రెడ్డి గారు కూతురు అల్లుడిని ఇరికించడానికి చేసిన కుట్రలో ఆయన చేశాడని, అలా పిఏతో కేసు పెట్టించింది కూడా ఈయనని, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మరి అవినాష్ రెడ్డి తనకంటే పై వాళ్ళకి చెప్పకుండానే ఇంత పెద్ద సీన్ నడిపించాడా, పై వాళ్ళకి తెలియకుండానే ఈ కుట్ర నడిపించాడా? దీంతో అర్థమైపోవట్లా, తొలగిపోలా, అది విషయం. సో అసలు ఈ అఫిడవిట్ ఏం చెప్పకనే ఏం చెప్పింది, డైరెక్ట్గా ఏం చెప్పింది, ఈ అంశాలు ఒకసారి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. కృష్ణ, ఎట్ ఎ గ్లాన్స్